మన ఈ కార్యక్రమం Slow. Down. Next, Dr. Venkateswara Garu, SI, 1012, Bandlamuttu. Next, E. Brahmai, Remedy, Landmine lo chanipoyaru, వీరి సంబంధ వారి ల్యాండ్మైన్ పిలుస్తాను సంబంధించి పిలుస్తాండి. The police and their role to be continued in the protection of the society, for which I am very celebrate చేస్తున్నాం. So on this occasion we need to remember the sacrifices being made by the uniformed personnel during the course of duty. So దీనికి ఒక చిన్న హిస్టారికల్ కంటెక్స్ట్ ఉన్నది which I thought మనం every year మనం తెలుసుకుంటా ఉంటాం, but it is good to remember the sacrifices made by them. So it was on the date of October 20th, 1959. మనకి ఇంకా అప్పుడు చైనాతో సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి, బట్ అప్పుడే చిన్న చిన్న స్కిర్మిషెస్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. లదాఖ్ సెక్టార్లో అక్సాయ్ చిన్ ఏరియాలో మనకి కొన్ని ఇన్కర్షన్స్ చైనా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక ఫార్వర్డ్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది హాట్ స్ప్రింగ్స్ దగ్గర. సో దాన్ని అక్కడున్న లోకల్ పోలీస్ అండ్ అలాగే సిఆర్పిఎఫ్ అక్కడికి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో 28th అక్టోబర్న ఒక 3 టీమ్స్ని రికనైసెన్స్ అంటే మనం ఎలా అయితే బీట్స్ పంపిస్తూ ఉంటామో ఏరియాని డామినేట్ చేసి ఏరియా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, అప్పుడు కూడా ఒక 3 టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఒక 2 టీమ్స్ బై ఆఫ్టర్నూన్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. సో అక్కడున్న వెదర్ కూడా ఇట్స్ వెరీ కోల్డ్ ఉంటుంది, 15 to 16,000 feet హైట్లోని. ఇట్స్ అ వెరీ ఆ టైంలో 1959లో మనకి ఇంకా అంతా ఇన్ఫ్రా కూడా ఏర్పడలేదు. సో సఫిషియంట్ రిసోర్సెస్ వర్ ఆల్సో నాట్ దేర్, బట్ స్టిల్ ఫర్ ది లవ్ ఆఫ్ కంట్రీ అండ్ ఫర్ ది లవ్ ఆఫ్ ద డ్యూటీ అంత కష్టమైన వెదర్లో అంత అడ్వర్స్ కండిషన్స్లో కూడా మన తోటి పోలీస్ మెన్ అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. సో అలా ఒక 3 టీమ్స్ వెళ్ళిన తర్వాత ఒక 2 టీమ్స్ రిటర్న్ వస్తాయి. ఒక టీం ఈవినింగ్ అయినప్పటికీ కూడా ఇంకా రాకపోయేటప్పటికీ మళ్ళీ వాళ్ళ కోసం మరొక టీంని పంపిస్తారు. ఆ వెళ్ళిన టీం కూడా నైట్
వచ్చినప్పటికీ ఈ థర్డ్ టీం కోసం ఎక్కడ కూడా ఎటువంటి ఆచూకీ లేకపోయేటప్పటికి నెక్స్ట్ రోజు మళ్ళీ ఒక పెద్ద బృందం ఏర్పరిచి నెక్స్ట్ రోజు వన్స్ అగైన్ ఎక్కడైతే కొంచెం మనకి లైక్లీ ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఏరియాలోకి టీం వెళ్తాయి. సో మనకి అక్కడ చుషూల్ సెక్టర్ లో దెర్ విల్ బి సడన్ బొంబార్డ్మెంట్ ఆఫ్ ఫైరింగ్. సో ఆ ఫైరింగ్ లో ఒక 10 persons ని, మన 10 policemen ని కోల్పోతాం. ఇట్ వాస్ సో డివాస్టేటింగ్ దట్ మనం ఆ ఫైరింగ్ లో ఎవరైతే ప్రాణం త్యాగం చేశారో వాళ్ళని షహీదులను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా లేదు మనకి. సో అది November 13th, అంటే ఇది October 21st ఈ ఇన్సిడెంట్ జరిగితే November 13th విల్ బి గెటింగ్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా మనం ఫ్యూనరల్ రైట్స్ అన్ని కూడా November 13th మనం రిసీవ్ చేసి 14th కండక్ట్ చేస్తాం. సో ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ 21st October ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సాక్రిఫైస్ ఏవైతే చేస్తూ ఉంటామో అని గుర్తు చేసుకుంటూ మనం కూడా మనం చేసే విధి నిర్వహణలో అదే విధమైన కమిట్మెంట్ తో పనిచేయాలని, స్ఫూర్తి తీసుకోవాలని ఆశిస్తున్నాం. మన ప్రాంతంలో కూడా తీసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఇష్యూస్ మనకి ఉండేవి. ఎల్డబ్ల్యూ కన్సర్న్స్, ఫ్యాక్షన్ కన్సర్న్స్, దాంట్లో కూడా మన చాలా మంది పోలీస్ పర్సన్స్ ప్రాణత్యాగం కూడా చేసి ఉన్నారు. ఈవెన్ టుడే ఆల్సో మనం ఈ రెగ్యులర్ వర్క్ లో కూడా లాట్ ఆఫ్ ఫ్యూ పీపుల్ వుడ్ బి హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ డ్యూటీ టు సర్వ్. సో దానికోసం మీరందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం చేయాల్సిన విధుల నిర్వహణలో ఎక్కడా కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా మంచిగా చేయాలని ఆశిస్తూ, సో రాబోయే గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో పబ్లిక్ కి ఒక మంచి సర్వీస్ అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశం మొత్తం కూడా ఒక ఘనంగా నిర్వహిస్తున్న పోలీస్ శాఖకు, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఈ విధంగా చేయటం అనేది చాలా గొప్ప విశేషం. పూర్వంలో ఉన్న చరిత్రని తెలుసుకోవటానికి మరి పోలీసులందరూ కూడా ఒక నీతి నిజాయితీతోటి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల కోసం చేస్తున్న పోలీస్ అమరవీరులందరూ కూడా జోహార్లు అర్పిస్తూ మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న పోలీస్ శాఖ అంతా కూడా ఈ ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ, చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు అండగా ఉంటున్న పోలీసులందరూ కూడా మరి భారతదేశం ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ పోలీసు భద్రత లేకపోతే ఈ సమాజం ఉండదు. మరి ఆపరేషన్ దుర్యోధన సినిమాలో మీరు ఒకసారి చూశారు. పోలీసు వారు లేకపోతే కనుక సమాజం ఏ విధంగా మరి కిరాయి గుండాల చేతిలోకి వెళ్ళిపోద్దో ఒక సందేశాన్ని ఇచ్చే సినిమా అది. మరి ఆపరేషన్ దుర్యోధన సినిమాని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంటే పోలీసులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా 24/7 24 గంటలు కష్టపడుతున్నారు. ఒక వైద్య శాఖ లాగా, ఒక కరెంట్ డిపార్ట్మెంట్ లాగా, అదేవిధంగా పోలీసు భద్రత లేకపోతే కూడా ఈ సమాజం నిలబడలేదని చెప్పి తెలియజేస్తూ మరి అందరం కూడా పోలీస్ శాఖకి మరి శిరస్వతి నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి పోలీస్ అమరవీరులకు అందరకు కృష్ణరావు గారికి, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి, మన పల్నాడు పోలీస్ కుటుంబ సభ్యులకి, త్యాగమూర్తులు అయిన సోదరులు కుటుంబ సభ్యులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పోలీస్ స్మారక దినోత్సవం. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మన సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీస్ వీరులని గౌరవించే పవిత్రమైన రోజు. చైనా ముష్కరులో చేతిలో అసలు బాసిన సిఆర్పిఎఫ్ బలగాల త్యాగాలను గుర్తించుకుంటూ కేంద్ర ప్రభుత్వం జాతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అసలు బాసిన పోలీసుల సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. ఇప్పుడే ఎస్పీ గారు ఈ రోజు సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పారు.
బ్రీఫ్ లో చెప్పాలంటే 21 అక్టోబర్ 1959 భారత్ సైన్యం లద్దాఖ్ లోని హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో చైనా దురాక్రమణను కరమ్ సింగ్ డిఎస్పి నాయకత్వంలో సైనికులు సమర్థవంతంగా తిప్పి కొట్టిన రోజు ఇది. దీంట్లో కరమ్ సింగ్ తో పాటు 10 మంది పోలీసు వీరులు అమరయ్యారు. విధి నిర్వహణలో అసలు బాసిన పోలీస్ యోద్ధాలు త్యాగాలను సమర్పించుకుంటూ అక్టోబర్ 21 తేదీని అమర్ వీరులు సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఎంతో మంది సైనికులు మరియు పోలీసులు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనే క్రమంలో ప్రాణ త్యాగం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 26 మంది వీరులు, దాంట్లో 9 మంది పల్నాడు జిల్లా వారు వీర మరణం పొందడం జరిగింది. వీరందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వీర మరణం పొందిన పోలీస్ వారి కుటుంబ సభ్యులకు ప్రతి సంవత్సరం పిలిచి వారిని సన్మానించుకొని వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేస్తున్నాం. సరిహద్దులో సైనికులు మరియు దేశంలోనే పోలీస్ వారు నిరంతరం కృషి వలననే ప్రజలు నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు. ఆ విధంగా పోలీసు వారు ప్రజలకు అండగా ఉంటూ కొన్ని దురదృష్టకర సంఘటనలో సంఘ విద్రోహ శక్తులకు అంచే క్రమంలో అసలు బాసి వీర మరణం పొందారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతును కోరుకుంటున్నాను. వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగ స్ఫూర్తి భావి తరాలకు ఆదర్శం. చివరిగా ఈ స్మారక దినోత్సవంలో మనం అందరూ ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రజల భద్రత కోసం, దేశ శాంతి కోసం మన త్యాగమూర్తుల స్ఫూర్తిని మన హృదయాల్లో నిలుపుకుందాం. జై హింద్, జై పల్నాడు పోలీస్, జై ఆంధ్రప్రదేశ్ పోలీస్.